సో, ఎక్కువ ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి? సో ప్రాబబ్లీ 90% పేషెంట్స్ అందరూ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గానే వస్తారు సార్. డిస్క్ ప్రాబ్లమ్స్ స్పైన్ కానీ, సర్వైకల్ కానీ, నడుము లంబార్ కానీ అందరూ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళే. వాళ్ళకి వచ్చి ఇది నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఒక 10 to 20% పేషెంట్సే ఉంటారు. అంటే ఇప్పుడు నడుము నొప్పి వచ్చింది, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనే వచ్చేవాళ్ళు ఒక 20% పేషెంట్స్. మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మొత్తం ఆల్మోస్ట్ పెద్ద హాస్పిటల్ అన్నీ తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ లేకపోతే మీకు ట్రీట్మెంట్ లేదు అన్న వాళ్ళు ఇంత కట్టలు ఫైళ్ళు పట్టుకుని, ఎంఆర్ఐ స్కాన్లు పట్టుకొని పాపం తిరిగి లాస్ట్కి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. సో నేను వాళ్ళకి ఎందుకంటే అది లాస్ట్ మనం నమ్ముతూ చెప్తారు. కొంతమంది అయితే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, బాబు మేము ఇలా అన్నో తిరిగాము, మా పిల్లలు చాలా ఖర్చు పెట్టారు నా మీద, నాకు వాళ్ళు ఖర్చు పెట్టాలని లేదు అని కొంతమంది ఏడుస్తూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కొంచెం ఎమోషనల్గా మనకు కూడా కొంచెం ట్రీట్ చేయాలి, తగ్గించాలని చెప్పి కాన్ఫిడెన్స్ కూడా మనకి వస్తుంది. అలానే మేము ట్రీట్ చేస్తాము. మా స్టాఫ్ కూడా 1-2 సార్లు డైలీ అడుగుతారు, ఎలా ఉంది పేషెంట్కి, ఎలా ఉంది అని రోజు అడిగి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మేము ట్రీట్మెంట్ ప్లాన్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి మాకు ఇంతవరకు ఇంత హై పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ ఉంది, హై పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్ రిఫరల్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు అలా. సార్ రీసెంట్గా మేము ఎక్కడ కర్ణాటక నుంచి పేషెంట్స్ వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారు, అలా వాళ్ళకి లాంగ్వేజ్ తెలుగు కూడా ప్రాపర్గా రాదు, తమిళనాడు నుంచి కూడా మొన్న ఒకళ్ళు వచ్చారు. సో అలా దూరం నుంచి వచ్చి మన కోసం ఇక్కడ దాకా వస్తున్నారంటే వాళ్ళు ఏదో ట్రస్ట్ చేసి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అని ఇంకొకరు చెప్పడం బట్టే. కాబట్టి మనకి ఇప్పుడు దాకా అంతవరకు సక్సెస్ రేట్ కూడా ఉంటుంది. ఓకే.